సమ్మర్ లో ఎప్పుడు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు టీచర్. ఎప్పుడెప్పుడు స్కూల్ తెరుస్తారో ఎప్పుడెప్పుడు స్కూల్ తెరుద్దామా అని చెప్పేసి చూస్తున్నాను టీచర్. అందుకే కదమ్మా నువ్వు గుడ్ స్టూడెంట్ వి, పైగా క్లాస్ ఫస్ట్ కూడా వస్తావు. ఓకే కూర్చో, సిట్ డౌన్. థ్యాంక్ యూ టీచర్. ఏంట్రా అడగకుండా లోపలికి వచ్చేస్తున్నావు? మర్చిపోయాను టీచర్. మర్చిపోతావురా? ఎందుకు మర్చిపోవు? అయినా స్కూల్ డ్రెస్ ఎక్కడా? ఫస్ట్ డే స్కూల్ కి రావడమే ఎక్కువ, మన స్కూల్ డ్రెస్ కూడా హాలిడేస్ తర్వాత ఏమైనా మారుతావు అనుకున్నాను, కానీ నువ్వు అలాగే ఉన్నావు. మా అమ్మ నాన్న చెప్తేనే మారలా, మీరు చెప్తే మారుతాను టీచర్. ఏంట్రా నాకే వంకరగా సమాధానం ఇస్తున్నావు? నిన్ను కొట్టండి టీచర్. అయినా ఈరోజు సివిల్ డ్రెస్ ఎక్కడ టీచర్? ఓ నేనే మర్చిపోయాను కదా. మీరు మాత్రం మర్చిపోవచ్చా? టీచర్ ఏంటమ్మా ఎంత లేట్ వచ్చావు? అంటే ఫస్ట్ డే కదా మేడం, రాహు కాలంలో వస్తే చదువు రాదంటని మా అమ్మ ఇప్పుడు పంపించింది. అయితే రాహు కాలంలో వస్తే ఏమవుతుందంట? అమ్మో, రాహు కాలంలో వస్తే చదువు రాదంట మేడం, అందుకనే మా అమ్మ పని కట్టుకొని మరి గుడికి తీసుకెళ్లి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వచ్చిందా మనకి? లాస్ట్ ఇయర్ అలా వచ్చిందని ఈ ఇయర్ అన్ని చూసుకొని మరి పంపించారు. చూస్తానుగా ఈ ఇయర్ ఎంత స్కోర్ చేస్తావో. వెళ్ళి కూర్చో. ఏంటమ్మా హాలిడేస్ తర్వాత టైమింగ్స్ కూడా మర్చిపోయారా? గుర్తున్నాయి టీచర్, కానీ హాలిడేస్ లో రోజు లేట్ గా లేచి ఈ రోజు కూడా లేట్ గా లేచాను. మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తే లేపకుండా? మా మమ్మీ కూడా లేకలేదు టీచర్. నేను లేచి మా మమ్మీ లేపిన తర్వాత స్టడీ చేస్తే టైం అయిపోయింది టీచర్. సరిపోయారు ఫ్యామిలీ అంతా ఒకేలా. రండి కూర్చోండి. ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు? ఫస్ట్ డే నేను రానంటే కొట్టి పంపించింది టీచర్. అదేదో ముందే వచ్చుంటే ఆ దెబ్బలేమో తప్పేవి కదా. అసలే నీ క్లాస్ వెళ్ళి కూర్చోపో. మా క్లాస్ లో ఎవరు రాలేదని చెప్పి పక్క క్లాస్ లో కూర్చోమన్నారు టీచర్. అదేంటి ఎవరు రాకపోతే నా క్లాస్ లో కూర్చోవడం ఏంటో. అయినా ఏమైనా చెప్తే నా జీతమే కట్ అయిద్దిలే. వెళ్ళి కూర్చొని ఓల్డ్ రిజర్వ్ చేసుకో. సరే టీచర్. మై గాడ్ మేడం. కమింగ్. మై కమింగ్ టీచర్. కమింగ్. ఏంట్రా బాయ్స్ ఇద్దరే వచ్చారు, గర్ల్స్ ఎక్కువ మంది వచ్చారు. మీ లేట్ కూడా అసలు ఏం క్లాసెస్ చెప్పాలి? సరే ఇంకాసేపు చూసి ఎవరు రాకపోతే స్టార్ట్ చేద్దాం. మై కమింగ్ టీచర్. కమింగ్. అయినా ఇది ఫస్ట్ డే కదా, అందరినీ లోపలికి రా. కమింగ్. మై కమింగ్ టీచర్. ఏంటి పక్కన నుంచి కమింగ్, అటు పక్కన నుంచి కమింగ్. పద్దాక మే కమింగ్ మే కమింగ్ మే కమింగ్. ఎన్నిసార్లు చెప్పాలి? పద్దా చిరాకు వస్తుంది నాకు. మే కమింగ్ అంటుంటే. రండి లోపలికి. 5 సిటప్ తీసుకురండి. టీచర్ అయిపోయింది టీచర్. అమ్మా ఒకసారి అందరూ వినండి. మన 10th క్లాస్ గర్ల్స్ 1 మినిట్ లో 5 సిటప్ తీసేశారు. అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి. ఆడపిల్లలు ఎక్కువ మంది వచ్చారు, బాయ్స్ ఏమైందిరా? పనే ఉంది టీచర్, ఇంట్లో కూర్చొని అష్టాచమ్మ తొక్కడి పిల్ల ఆడుకోవడం తప్ప. మీరేం పని ఉందిరా? దేశాలు ఉద్ధరించే పనులు ఉన్నాయా? సర్లేండి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే టీచర్. ఓకే అంటున్నా కానీ టీచర్ వచ్చింది, కనీసం గుడ్ మార్నింగ్ చెప్పాలి అని కూడా లేదా మీకు? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్ కాకుండా గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పినా చాలు. సారీ టీచర్. సర్లేండి క్లాస్ స్టార్ట్ చేద్దాం. అదేంటి మేడం, ఫస్ట్ డే కదా, ఏమైనా అడగచ్చు కదా. అడగాల? ఏం అడగాలి? సమ్మర్ లో ఎవరెవరు ఏం చేశారో అడగండి టీచర్. అవునా సుమా, నువ్వేం చెప్పు, ఏం చేసావు సమ్మర్ లో? నేను మా అక్కది లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుకున్నాను టీచర్. నువ్వేం చదివావు అని అడగలేదు, నువ్వు ఎక్కడ వెళ్ళావు ఏం చేసావు అని అడిగారు. నేను మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళకి చీర హెల్ప్ చేశాను టీచర్. ఏం తాటి మీద నాకు హెల్ప్ చేసావా ఏంటి? కూర్చో. ఓకే నెక్స్ట్ ఎవరు చెప్తారు? కరిష్మా నువ్వు చెప్పు. సమ్మర్ లో ఏం చేసావు? టీచర్ నేను సమ్మర్ లో క్లాసెస్ కి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం కూడా డాన్స్ నేర్చుకున్నాను టీచర్. అవునా, ఇంగ్లీష్ నేర్చుకున్నావా? ఏదో ఒకసారి ఇంగ్లీష్ లో ఏమైనా మాట్లాడు. ఓకే టీచర్. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియా ఐ లవ్ మై కంట్రీ. ఆపమ్మా, నీ ఇంగ్లీష్ వింటుంటే నీకు దండం కూర్చో. సరే నెక్స్ట్ ఎవరు చెప్తారు? వాణి నువ్వు చెప్పు. ఇంటికి ఏమైనా
వెళ్ళి రెస్టారెంట్లు షాపింగ్లు చేసి గిఫ్ట్స్ కొని అవన్నీ చూసుకోవడానికి టైం సరిపోయింది టీచర్. అయినా గిఫ్ట్ తీసుకురాలేదేంటి? అవన్నీ నువ్వు దొబ్బేస్తావని తీసుకొని రాలేదు. సరే నేను చెప్తాను టీచర్. నువ్వేం చెప్తారా? రోడ్డు మీద పేపర్ తో తిరగడమే సరిపోతుంది. అవును టీచర్, మొన్న నేను చూశాను. నేను చూశాను. చూసానంటున్నారు, ఇలాతో తిరిగారేంటి? పిచ్చ పిచ్చ రన్నింగ్ కంప్లీట్ వేయకు, మైక్ ఇచ్చి పెట్టి కొడతా. ముందంటే ముసలు పండుగ నీకు. సరే ఇప్పుడైనా క్లాసెస్ స్టార్ట్ చేద్దామా? వద్దు టీచర్. సరే ఇంకెవరైనా చెప్తారా? ఏ నవీన్, నువ్వు డైలాగ్ చెప్తానన్నావో చెప్పు. వసే అరుంధతి, మా అందరిని కూర్చోబెట్టి పాఠాలు చెప్పావో నిన్ను బొదల బొమ్మాలి బొదల. వీడని నన్ను అంటున్నట్టు అంటున్నాడు. అయినా వీడితో మనకెందులే, కూర్చోరా. సరే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. హోంవర్క్ తీసుకురండి అందరూ. మిస్ కరిష్మా డాన్స్ నేర్చుకున్నాను కదా, తన చేత చేయించిన తర్వాత హోంవర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే సరే, కరిష్మా డాన్స్ చేస్తావా? ఓకే టీచర్. సరేనా? వచ్చిందండి పెద్ద మైకేల్ జాక్సన్. ఓకే బాగా చేసావు. కరిష్మాకి అందరూ క్లాస్ కొనండి. ఓకే ఇప్పుడైనా హోంవర్క్ చేద్దామా? సరే ఇప్పటి వరకు అందరు మన క్లాస్ లో చెప్పాడు. 5th క్లాస్ అమ్మాయి ఏం చేసిందో చూద్దాం. పాట పాడతాను టీచర్. సరే నువ్వు సెంటర్ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళలేదా? వెళ్ళలేదు టీచర్. ఎందుకు? వరల్డ్ ఆఫ్ ద బర్త్ జరుగుతుందని మా అమ్మ అక్కడికి పంపించలేదు టీచర్. సరే పాట పాడతానన్నావుగా, పాడు. సరే టీచర్. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలయ్యిందే. సరే బాగా పాడా, ఆపమ్మ. ఇదే నా క్లాస్ కొట్టించరా? నీ క్లాస్ ఎందుకు? చిటికలు ఏంటమ్మా అందరు చిటికలు? సరే వెళ్ళి కూర్చో. ఇప్పుడైనా హోంవర్క్ తీసుకురండి. హోంవర్క్ అన్ని రాసేసావా? చేస్తా, నేను ఎప్పుడో అయిపోయింది నాది. ఏమ్మా, ఫస్ట్ సెకండ్ పేజెస్ బాగానే రాసావు. థర్డ్ పేజ్ వచ్చేటప్పటికి ఏమైంది? ఫస్ట్ 2 పేజెస్ చూసి లాస్ట్ వన్ టిక్ కొట్టుకెళ్ళిపోతారని అలా రాసాను టీచర్. ఇంకోసారి ఇలా చేసావు అనుకో పనిష్మెంట్ ఉంటుంది. తీసుకెళ్ళా. టీచర్, నువ్వేంటి హోంవర్క్ తీసుకురమ్మంటే చాక్లెట్ తీసుకున్నావు ఐస్ పెట్టడానికా? నా పుట్టినరోజు టీచర్ మేలో. మేలో అయితే అయిపోయిన పెళ్లికి భద్రశ్రీ ఇప్పుడున్నట్టు ఇప్పుడు చాక్లెట్లు ఇస్తావేంటి? మేలో ఉన్న బర్త్డే గురించి బాధ మీకేం తెలుసు టీచర్? నీకేం బాధలు ఉన్నాయమ్మా? మేలో స్కూల్ ఉండవు కదా టీచర్. సర్లే థ్యాంక్ యూ టీచర్. అందరూ ఒకసారి ఫాదర్ కి లేచి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. ఓకే ఓకే సిట్ డౌన్. అందరూ చాక్లెట్ పంచమ్మా. సరే టీచర్. థ్యాంక్ యూ. టీచర్, అదేంట్రా మన క్లాస్ వాళ్ళని కూడా వదలవు, పక్క పాపం 5th క్లాస్ అమ్మాయిని కూడా వదలవా? టీచర్ ముందు అమ్మాయికి ఆ చాక్లెట్ ఇచ్చేయి. చాక్లెట్ తీసుకో కావాలంటే. సరే టీచర్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోండి. ఈ జన్మంతా అక్కర్లేదురా, కనీసం ఆ చాక్లెట్ తినేంత వరకు గుర్తుంచుకో చాలు. కూర్చో. సరే నెక్స్ట్ రోజు హోంవర్క్ తీసుకురండి. ఇదిగోండి టీచర్.